బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కొండా సురేఖ మధ్య చిచ్చు మరింత రాజుకుంటుంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా సినీ వర్గాల వరకు పాకింది. మహిళా మంత్రిపై సోషల్ మీడియా వేదికగా పెట్టిన అవమానకర పోస్టుల వ్యవహారం అగ్గిరాజుకుంటుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయం వివాదం ఫోన్ ట్యాపింగ్ ముడిపెడుతూ సినీ ఇండస్ట్రీస్ కు చేరింది. మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్స్ తో మొదలైన వారు ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది. మరోపక్క కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన చిచ్చు అటు సినీ ఇండస్ట్రీస్, ఇటు హన్మకొండ నయీం నగర్ బ్రిడ్జ్ పైన వివాదానికి కారణంగా మారింది. ఇటీవల దుబ్బాకలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖను స్వాగతిస్తూ చేనేతలు తయారు చేసిన నూలుదండను రఘునందన్ రావు స్వయంగా బెడలో వేశారు. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ద్వంద్వార్థం వచ్చేలా కొందరు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. హైడ్రా కూల్చివేతలతో మొదలైన రాజకీయ వేడి అధికార ప్రతిపక్షాల నేతల మధ్య వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ట్రోలింగ్ ను కేటీఆర్ సమర్థించినట్లుగా మాట్లాడడంతో కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై కౌంటర్ గా కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇదే క్రమంలో కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశాడన్న కొండా సురేఖ నాగ చైతన్య, సమంత విడాకులకు అతనే కారణమని ఆరోపించారు. కాగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేశారన్నారు. దీంతో కొంతమంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయకుండా త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కేటీఆర్ కారణమని కూడా ఆమె ఆరోపించారు. సురేఖ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని, నా గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయన్న కేటీఆర్, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె అవాస్తవాలు చెప్పారని, ప్రజలు ఆమె మాటలు నిజమని భావించే ప్రమాదం ఉందని ఆరోపించారు. సురేఖ 24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేసి క్రిమినల్ కేసు పెడతానని అన్నారు. కాగా సోషల్ మీడియా ట్రోల్ అంశంపై గతంలో స్పందించిన హరీష్ రావు, కొండా సురేఖపై ట్రోలింగ్ కు పాల్పడిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే తాము చింతిస్తున్నామని, ఎవరూ అలాంటి పోస్టులు పెట్టవద్దని అన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఒక తమ్ముడిగా కొండా సురేఖ అక్కకు అండగా ఉంటానని, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే కేటీఆర్ విషయంలో తగ్గేదే లేదని, తాను క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ చేసిందంతా చేసి దొంగ దొంగ అని అరిచినట్లు ఉందన్నారు. తన నుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చిందని, తాను పడిన బాధ ఇంకొకరు పడకూడదనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. కేటీఆర్ క్యారెక్టర్ గురించి, గతంలో తాను చేసిన కార్యక్రమాలు, మహిళల మీద తనకు ఉన్న చులకన భావన గురించి మాట్లాడన్న ఆమె, నేను ఏ విషయంలో అయితే బాధపడుతూ ఉన్నానో అదే విషయంలో వేరే కుటుంబాన్ని నొప్పించానని తెలిసి రాత్రి వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు. అయితే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హీరో నాగార్జున ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని కోరారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళగా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. ఇదే తరహాలో సురేఖ వ్యాఖ్యలను నాగ చైతన్య, నాగార్జున భార్య అమల, పలువురు సినీ వర్గాలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.